హైదరాబాద్ సిటీలోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. ద్రోణి ఎఫెక్ట్తో సిటీ సహా శివారు ప్రాంతాల్లో పలుచోట్ల వర్షం పడుతోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాసబ్ ట్యాంక్ పరిసరాల్లో వర్షం కురుస్తోంది. బండ్లగూడ జాగిర్ పరిధిలోని హైదర్ షాకోట్, కిస్మత్పూర్లో భారీగా జల్లులు కురుస్తున్నాయి. ఇక అటు మణికొండ, నార్సింగి, పుప్పాలగూడ, హిమాయత్ సాగర్లోనూ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వాన పడుతోంది. సిటీలో మధ్యాహ్నం వరకు భారీ ఎండలతో టెంపరేచర్లు పెరుగుతున్నాయి. సాయంత్రం ఒక్కసారిగా మారిన వెదర్తో జోరుగా వర్షం పడుతోంది. డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, హైదరాబాద్ లో వర్షంకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సూర్య, ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు హైదరాబాద్ లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపించాయని చెప్పుకోవచ్చు. ఉదయం అంతా కూడా మనకు ఎండ తీవ్రత అత్యధికంగా కనిపించి మనకు సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే చాలా ప్రాంతాల్లో కూడా మనకు చిరుజల్లులతో కూడిన ఒక మోస్తారు వర్షం అయితే నమోదవుతా ఉంది. ఇంకా చాలా ప్రాంతాల్లో మనకు వడగళ్లతో కూడిన వర్షం కూడా నమోదవుతుందని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం అయితే బంగాళాఖాతంలో ఒక ద్రోణి అయితే కొనసాగుతుంది. ఈ ద్రోణి వల్లనే మనకైతే వర్షాలు కురుస్తున్నాయని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. దాంతో పాటు ఈ రోజు ఉదయం అంతా కూడా మనకు అత్యధికంగా ఎండ తీవ్రత ఉండడం వల్ల క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొని అయితే మనకి వర్షాలు అయితే నమోదవుతా ఉన్నాయి. ప్రస్తుతం అయితే సిటీ వ్యాప్తంగా కూడా మనం చూసుకున్నట్టయితే క్యుములోనింబస్ మేఘాలు అయితే వ్యాపించాయని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో ఈ క్యుములోనింబస్ మేఘాల వల్లనే మనకైతే వర్షాలు నమోదవుతా ఉన్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇటు బండ్లగూడ జాగిర్ కావచ్చు, దాంతో పాటు కిస్మత్పూర లోనైతే మనకు వడగండ్ల వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఇటు మణికొండ, నార్సింగ్, పుష్పలగూడ, హిమాయత్ నగర్, గండిపేటలో కూడా మనకైతే చాలా ప్రాంతాల్లో వర్షం అయితే నమోదవుతా ఉంది. ఇటు మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజంతా కూడా దాదాపు మనకు హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు మనకు 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. దాదాపు మనకు మధ్యాహ్నం సమయంలో బయటికి వెళ్ళానంటేనే కూడా 1-2 సార్లు ఆలోచించాల్సిన సిచ్యువేషన్స్ కనిపించాయి. మరి అట్లాంటిది ఒకేసారిగా మనకు సాయంత్రం సమయంలో వాతావరణం మారిపోయి అయితే మనకు క్యుములోనింబస్ మేఘాల వల్ల మనకు వర్షాలు నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాలు, ఒక ప్రాంతం అని కాదు, హైదరాబాద్ చాలా ప్రాంతాల్లోనే మనకు వర్షాలు నమోదవుతా ఉంది. ఇటు ఎర్రగడ్డ కావచ్చు, భరత్ నగర్, బాలానగర్, కూకట్పల్లి, హైటెక్ సిటీ, మియాపూర్, కుత్బులాపూర్, నిజాంపేట, బాచ్పల్లి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, దాంతోపాటు బోరబండ, అమీర్పేట, కోంపల్లి, గాజులమ్మ, ఇట్లా చాలా ప్రాంతాల్లో అయితే మనకు వర్షం నమోదవుతా ఉంది. దాదాపు వచ్చే 2 గంటల పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా చిరుజల్లుతో కూడిన వర్షం అయితే నమోదయ్యే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే వర్షపాతంతో పాటు చాలా ప్రాంతాల్లోనైతే మనకు ఈదురుగాలు అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పుడు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈ ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. దాంతో పాటు వడగళ్ల వర్షం కూడా సిటీ శివారు ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. ఈ ఈదురుగాలు, ఉరుముల మెరుపు అత్యధికంగా ఉండడం వల్ల ప్రజలైతే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే వచ్చే 2 గంటల పాటు కూడా మనకు చాలా ప్రాంతాల్లోనైతే మనకు వర్షం కురిసే అవకాశం ఉంది. సో ఇప్పటికే చూస్తా ఉన్నాం, చాలా ప్రాంతాల్లో వర్షం కారణంగా కూడా మనకు సిటీ వ్యాప్తంగా ట్రాఫిక్ జామ్ అనేది కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. దాదాపు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే టైం అనేది చెప్పుకోవచ్చు, పీక్ అవర్స్. ఈ టైంలో మనకు ఎక్కువగా ట్రాఫిక్ జామ్ ఉంటుంది నార్మల్ గానే. సడన్ గా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షం కురుస్తుండడంతో చాలా మంది అయితే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో మనకు ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. సో మరో 2 గంటల పాటు కూడా మనకు వర్షం నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలైతే జాగ్రత్తగా ఉండాలని చూపిస్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు బండ్లగూడ జాగిర్లోనైతే మనకు వడగళ్ల వర్షం పడుతుందని చెప్పుకోవచ్చు. బండ్లగూడ జాగిర్, దాంతో పాటు కిస్మత్పుర, సో చాలా ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కూడా కురుస్తా ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో అయితే మనకు దాదాపు ఈదురుగాలు కూడా వీస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో ఒక్కసారిగా వెదర్ మారిపోవడంతో కూడా ప్రజలు చాలా వరకు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇటు వాతావరణ శాఖ కూడా పదే చెప్తా ఉంది, వర్షం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈదురుగాలు, వడగళ్ల వర్షాలు ఈ రోజు చాలా వరకు కురిసే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇటు హైదరాబాద్ కి ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా మనకు వర్షం కురిసే సమయంలో ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ అని చెప్పేసి ప్రతి 3 గంటలకు ఒకసారి ఒక బులెటిన్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు మనకు 7 గంటల నుంచి కూడా 9 గంటల ప్రాంతం వరకు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హైదరాబాద్ కి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, వీళ్ళకి ఇప్పటికీ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. చాలా వరకు కూడా ఈదురుగాలతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండడంతో కూడా చాలా ప్రాంతాలకైతే హెచ్చరికలు జారీ చేసింది. ఎక్కడైతే మనకు వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఉంటాయో వాటికి కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ కావచ్చు, దాంతో పాటు డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు వెళ్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా ప్రజలైతే జాగ్రత్తగా ఇంటికి సేఫ్ గా వెళ్లాలని సూచిస్తా ఉన్నారు. ఎందుకంటే మరో 2 గంటల పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా మనకు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈదురుగాలతో కూడిన వర్షాలు నమోదవుతూ ఉండడంతో కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటా ఉన్నారు. అక్కడక్కడ కూడా మనకు సిటీ వ్యాప్తంగా కూడా సిటీ శివారు ప్రాంతాలతో పాటు సిటీలో కూడా మనకు చాలా వరకు వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. సూర్య.